హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. బార్బెల్ పిచ్ మీటింగ్స్. సుశాంత్ రెడ్డి అని ఒక ఆయన యుఎస్ నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతారు. ఆయన ఏదో ఎలక్షన్ ప్రొడిక్షన్ గురించి ఒక ఇలాగే ఒక వీడియో చేస్తూ పవన్ కళ్యాణ్ గురించిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయనకి స్టెబిలిటీ లేదు, తిన్నగా ఉండడు, ఒక మాట మీద ఉండడు, రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకోడు అని. సరే, అది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసే విషయంలో ఆయన కొంచెం శృతి మించారు. ఇవాళ ఈ సంఘటన గురించి ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుంది అంటే, ఆయన మీద చాలా దారుణంగా, అంటే దాదాపు ఒక 1 మిలియన్ దాకా కామెంట్స్ వెళ్ళినాయి. రకరకాల, అంటే హేట్రెడ్ కామెంట్స్ అవన్నీ వెళ్ళినాయి. ఆయన అభ్యంతరం వ్యక్తం చేయటం, పొలిటికల్గా ఆయన ఐడియాలజీని చెప్పుకోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సర్వేలు కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా లేవు. సరే, ఆయన ఒక లైన్ తీసుకున్నారు, వైసీపీ లైన్ తీసుకున్నారు, ఆయన చేసుకుంటూ పోయాడు. సబ్సిక్వెంట్గా ఆయనకు సంబంధించి బార్బెల్ పిచ్ మీటింగ్స్ BPM ఆ యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన సోషల్ మీడియా పేజెస్లోకి వెళ్ళిపోయి అక్కడ చాలా అభ్యంతరకరము, ఇబ్బంది పెట్టే అంశాలతోటి వ్యాఖ్యలు చేయటం. అది కూడా ఓకే. దానికి కూడా ఆయన ఏదో మళ్ళీ రీసెంట్గా ఇంకో వీడియో చేసి సమాధానం ఇచ్చాడు. నోరా వీపుకి తేకే అని ఒక సామెత ఉంది. అంత చేటు కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం దేనికి? తర్వాత వీళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేశారు, పర్సనల్గా అటాక్ చేశారు, ఇళ్ళ మీదకి, ఆఫీసుల మీదకి కూడా పోయారంట. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా అడ్వాన్స్డ్ సొసైటీ అని మనం భావిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ రకమైన సంఘటనలు చోటు చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ చోటు చేసుకోవచ్చు, అక్కడ చోటు చేసుకోకూడదని కాదు, అసలు ఈ విధానం ఎంతవరకు కరెక్ట్? పొలిటికల్గా ఒక ఐడియాలజీ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకుని నేనన్నా మాట్లాడితే వెంబడే దిగుతారు వైసీపీ పేటీఎం బ్యాచ్, టీడీపీ పేటీఎం బ్యాచ్. వైసీపీ వాళ్ళది ఒక దుగ్ధ అయితే వీళ్ళది ఇంకోటి, టీడీపీ వాళ్ళది H2SO4 వేసుకొని వచ్చేస్తారు. హైడ్రోజన్ సల్ఫేట్, కుళ్ళిన కోడిగుడ్డు వాసనతో కూడిన కామెంట్స్ చేసుకుంటూ వస్తుంటారు. పట్టించుకోవట్లా. ఎందుకంటే చేసేవాడికి ఎవడికి కరెక్ట్గా పేరు చెప్పుకొని చేయలేరు. రారు. పోనీ ఛాలెంజ్ చేసాం అనుకోండి, వచ్చి కూర్చో, నిజంగా నువ్వు నేరుగా నీకు ధైర్యం ఉంటే వచ్చి కూర్చొని ఆ చండాల మీద మాట్లాడంటే రారు. ఆ చేతికి దురద ఉంటుంది, ఆ దురద తీర్చుకోవడానికి వస్తారు. ఏదో మీరు మీ దురద తీర్చుకోవడానికి చేసే కామెంట్స్కో, లేకపోతే మీరు బెదిరిస్తే ఇలా వణికిపోయి బెదిరిపోవటానికో, నేను మీలాగా సాట్లు లేను, నేరుగా స్క్రీన్ మీద వచ్చి మాడుతున్నా. సో ధైర్యం ఉంటే ఫస్ట్ లక్డిగా పులుసు చేయాల్సిన పని అది, అలాగే పుల్కా సింగిల్ చేయాల్సిన పని కూడా అదే. అవి చేయరు. అయితే ఈ సందర్భంలోనే, అంటే ఇది ఆయన బార్బెల్ పిచ్ మీటింగ్స్ BPM వీడియో, సుశాంత్ రెడ్డి వారు ఒక స్టాండ్ తీసుకున్నారు, వైసీపీ స్టాండ్ తీసుకొని దాన్ని అడ్వకేట్ చేసుకోమన్నాడు, నథింగ్ రాంగ్ అంటే. బట్ అవతల పక్ష నాయకుడు ఆయన చేత కాదు, ఆయన సమర్థుడు కాదు. మీరేమన్నా ఏపీ ఓటరా? కాదు. మీరు అక్కడెక్కడికో వెళ్ళి యూఎస్లో ఉద్యోగం, వ్యాపారం చేసుకున్నారు, చేసుకోండి, మీ అభిప్రాయాలు చెప్పుకోండి. ఆయన సమర్థుడు కాదు, ఆయనకు నిలకడ లేదు, తిన్నగా ఉండడం చెప్పడానికి మీకేం హక్కు ఉంది అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి? మీరేమన్నా ఓటరా? కాదు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ అనుకోండి, మీరు అక్కడ ఇంకో 50 ఫ్యాన్లు 50 ఏసీలు వేసి తిప్పుకోండి, నష్టమేం లేదు. మీరు అక్కడెక్కడో కూర్చొని చేసి మళ్ళీ మీ మీద దాడులు చేశారంటే కెలుక్కోవటం దేనికి, తర్వాత కలుక్కుమంటం దేనికి? సో ఆయన BPM దాని కింద కామెంట్స్లో ఒక అతను రాశాడు ఒక కామెంట్, ఐ కండెమ్ ఎనీ సార్ట్ ఆఫ్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ అటాక్స్ ఆన్ యూ ఫర్ మియర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్. అట్ ద సేమ్ టైమ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ ది బోత్ సైడ్స్. చాలా స్పష్టంగా రాశాడు ఆయన. ఏమని? రీసెంట్గా మన జగనన్న ప్రభుత్వం వీసా రెన్యువల్ కోసం వచ్చిన ఒక NRI పాస్పోర్ట్ లాక్కొని పోలీసుల చేత ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయించి జైల్లో పెట్టింది. ఆయన రాసింది. ఎందుకంటే జగనన్నకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని. అబ్బో, ఇలాంటివి చాలా చేసింది. అపోజిషన్లో పెద్ద లీడర్లు కూడా మాట్లాడాలంటే భయపడే స్థాయికి అరెస్టులు చేసింది. చిన్నా చితకా గురించి ఇంకా చెప్పక్కర్లేదు. కానీ నీ 37 మినిట్స్ వీడియోలో నువ్వు ఇలాంటి వాటిని ఎక్కడా ప్రస్తావించలేదు.
ప్రస్తావించాలి కదా సుశాంత్ రెడ్డి గారు. అలానే ఇప్పటంలో జగన్ చేసింది రైటే, హైకోర్టు కూడా అబ్జెక్షన్ చేయలేదన్నట్టు చెప్పుకొచ్చావు. అసలు ఇప్పటంలో ఏం జరిగిందో తెలుసా? తెలియాలి కదా సుశాంత్ రెడ్డి గారు. మీకు తెలియకుండా మీరు మాట్లాడేస్తే ఎట్లా? పనిగట్టుకొని ఇళ్ళు కూలగొట్టి అవసరం లేని చోట 1/2 కిలోమీటరు 80 అడుగులతో 4 లైన్ల రోడ్లు వేశారు. అసలు ఆ ఊరికి వెళ్ళేదానికి కూడా 20 అడుగుల రోడ్డు ఉండదు. అలాంటిది అంత చిన్న ఊర్లో 4 లైన్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ ఎందుకు చేశాడో స్కూల్ పిల్లని అడిగినా తెలుస్తుంది. లీగల్గా రైట్ అయినంత మాత్రాన మోరల్గా కరెక్ట్ కాదు. సుశాంత్ రెడ్డి గారు క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, లీగల్గా రైట్ అయింది కాబట్టి అది మోరల్గా రైట్ కానవసరం లేదు. సో ఇదనమాట. సో మీరు ఎవరి సైడ్ తీసుకోలేదా రెడ్డి అని పేరులో పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఏమి చేయాలా అని ఎందుకు చెప్తున్నావు? ఇంకొక ఆయన అడిగారు. ఇంకొక ఆయన రాశారు, దిస్ ఈజ్ ఫర్ యూ, సీమ్స్ లైక్ యు ఆర్ నాట్ లీగలీ కరెక్ట్, యూ మే ఫేస్ కాన్సిక్వెన్సెస్. కెన్ యూ వర్క్ ఇన్ USA with H1B and monetize YouTube channel? Is it legally allowed as per USA? Bing Copilot. This is a complex question that does not have a clear-cut answer. The H1B visa is a work visa that allows skilled workers to be employed by a sponsoring employer in the United States. However, it is also restricts secondary employment and self-employment without proper authorization. Therefore, earning money from a YouTube channel while on H1B visa could be risky and potentially violate the visa regulations. The legality of monetizing a YouTube channel on an H1B visa may depend on several factors such as whether the YouTube channel is considered a hobby or a business. ఇప్పుడు ఇందాకే అన్నా, నేలకు పోయేది నెత్తికి రాసుకోవడం అంటే, చివరికి మీ యూట్యూబ్ ఛానల్ నడుపుకునే దాని మీద, దానికి ఉండే లెగాలిటీ మీద కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొక ఆయన రాశారు, ఈయన అభిమానే, సారీ టు హియర్ దిస్ హ్యాపెన్ టు యూ సుశాంత్. I am heartbroken to see people doing such things out of jealousy and imbalance. I stand by your right to free speech. I am willing to help you with whatever it takes. You are a gem of a guy to speak what you think with guts. సరే, ఇంకా కొన్ని అభ్యంతరకరమైన మనం మాట్లాడలేం. ఇంకొక ఆయన రాశాడు, ఎదుర్కోవడానికి దమ్ము ఉండాలి, అడుక్కోవటం ఏంటి బ్రో, ఇదంతా ఆర్గనైజర్గా జరుగుతుంది అని. ఇంత క్లారిటీగా ఎలక్షన్ తర్వాత నా ప్రెడిక్షన్ రాంగ్ అయితే నేను మళ్ళీ వీడియో చేసి అపాలజీ చెప్తా అని ఎవడు చెప్పాడు? ఇంకొక ఆయన మీకు సపోర్ట్గా. బేసిక్గా ఈ సుశాంత్ రెడ్డి గారు ఏంటంటే సినిమాలకు సంబంధించి ఎక్కువ చేస్తుంటారు. సరే, పాలిటిక్స్ మీద కూడా చేసి ఈ చెయ్యి కాల్చుకునే దాకా వచ్చింది. ఏదైతేనే ఇళ్ల మీదకి వచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, ఆఫీసులకు వచ్చి గోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఆ ఇళ్ల మీదకి వచ్చి రావడానికి, ఆఫీసులకు వచ్చి గోల్ చేయడానికి దారి తీసే పరిస్థితులు కల్పించడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సుశాంత్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ గురించో, లేకపోతే మీరేమి ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన పార్టీ టికెట్లో, ఆయన పొత్తుల గురించో మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఒక పద్ధతి. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ లేరు, అక్కడెక్కడో కూర్చొని జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ లాగా మీరు తీర్పులు చెప్పేస్తే జనం ఊరుకోరు సార్. ఇప్పుడు మీ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చేసుకోండి, నో ఇష్యూ. ఈ పంచాయతీలు ఎందుకు? పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం మీదో, మరొక దాని మీదో అలా ఇరుసుగుపడిపోవాల్సిన అవసరం ఏం లేదు కదా. మీరు ఓకే, లాట్ మెనీ సర్వీస్ ఆర్ టేకింగ్ ప్లేస్. జనసేనకి 15 సీట్లో 20 సీట్లని ఒక సర్వే ఇస్తుంది, వాటి గురించి చెప్పండి. మీరు అక్కడున్న సర్వే అబ్జర్వేషన్స్ చెప్పండి. వ్యాఖ్యానాలు చెప్పే క్రమంలో వాళ్ళకు ఉండే ఫాలోయింగ్ కూడా చూసుకోవాలి. ఎక్కడెక్కడో యూఎస్లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా ఉన్నారంటే మీరు ఇక్కడికి వచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోరు సార్. మీ మీద దాడిని నేను ఖండిస్తున్నా. మీ ఆఫీసులకు వచ్చి గోల్ చేయడం, లేకపోతే ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేయడం. కానీ అదే సందర్భంలో మీ వాచాలతను కూడా కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది కింద కామెంట్లు పెట్టారు, చూసారా. నేను మీ వాచాలత అనే మాట నేను అనలేను, కానీ బట్ అదుపులో పెట్టుకుంటే మంచిది. కించపరచాల్సినంత వ్యక్తిత్వంతో ఆయనేమి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ని. మీకు విషయం తెలుసో తెలీదో, మైకేల్ జాక్సన్ తర్వాత సెలబ్రిటీ స్టేటస్, ప్రపంచంలో అతిపెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. సో మనం ఏంటంటే ఆచి తూచి మాట్లాడాలి.
ఇప్పుడు ఆయన కేవలం పాలిటీషియనే కాదు, జనం మెచ్చిన సినీ కథానాయకుడు ఆయన. అండ్ ఆయన ₹4 సంపాదించుకొని ₹2-3 పార్టీ మీద పెట్టుకుని ₹1 తన దగ్గర పెట్టుకుంటున్నాడు. తన జీవనం నడవాలి కాబట్టి. మీరు సమకాలీన రాజకీయాల్లో ఆ రకంగా చేస్తున్న ఒక్కడిని చూపించండి. ఆయన రాజకీయం బ్రహ్మాండమైన రిజల్ట్ ఈ 10 ఏళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు కాక, బట్ ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఎత్తి చూపలేరు సుశాంత్ గారు. ప్లీజ్ బీ జుడిషియస్. వీలైతే ఏంటంటే ఈసారి నిజంగా జస్టిస్ చౌదరి సినిమా చూడండి, దాంట్లో డాక్టర్ ఎన్టీఆర్ ఏం చెప్పారో చూడండి. అట్లా న్యాయం, ధర్మం, చట్టం వీటి గురించి తెలుసుకోండి. అక్కడక్కడ యుఎస్ చట్టాల గురించి నాకు తెలియదు, అక్కడ ఎవరో మీ మిత్రులు చాలామంది కింద కామెంట్స్ పెట్టారు. ఆ చట్టాలకు లోబడి పనిచేయండి, మీరు ఆ ల్యాండ్ మీద ఉన్నారు కాబట్టి. అండ్ ఆల్ ద బెస్ట్ సుశాంత్ రెడ్డి గారు.